హాయ్ అండి. ఈ వీడియోలోనైతే నేను మా చిన్నోడి కోసం ప్రిపేర్ చేసే కిచిడి రైస్ అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో మీరు మీ బేబీ తినే వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నా దగ్గర ఉన్నవి మా బాబు తినేవి యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇందులో ఆలు కూడా యాడ్ చేయొచ్చు. స్వీట్ పొటాటో ఉన్న కూడా బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కొద్దిగా వేయించాలన్నమాట గీలో. పిల్లలకి ఆయిల్ అసలు అలవాటు చేయొద్దన్నమాట. సో గీలో కొద్దిగా వేయించిన తర్వాత డైజెషన్ కోసం అయితే జీరా వాము వేసుకోవాలన్నమాట. సో పిల్లలకు మంచిగా డైజెస్ట్ అవుతుంది అది వేయడం వల్ల. చాలా బాగుంటుందన్నమాట. సో కాసేపు కొద్దిగా గీలో అలా మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో అవన్నీ మాడకుండా కొద్దిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇక్కడ నేనైతే క్యారెట్ అండ్ బీన్స్ అయితే యాడ్ చేశానన్నమాట. సో ఇంకా మీరు మీ బేబీకి గోబీ యాడ్ చేయొచ్చు, స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో ఏ వెజిటేబుల్స్ కంఫర్ట్గా మంచిగా డైజెస్ట్ అవుతాయి అని మీకు అనిపిస్తే అవి యాడ్ చేయండి. వాళ్ళు ఇష్టంగా తింటారనిపిస్తే యాడ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మంచిగా అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మాడకుండా. సో మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలా నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా టమాటోస్ కూడా యాడ్ చేయండి. సో టమాటోస్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటూ ఉంటారు. సో టమాటాలు ఇవన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవడం, పసుపు, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులోకి లైట్గా పెప్పర్ పౌడర్ యాడ్ చేయండి. సో ఇప్పుడే చిల్లీ పౌడర్ కానీ మిర్చి కానీ అవన్నీ అలవాటు చేయొద్దు. లైట్గా మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుందన్నమాట. వేయనట్టు వేయాలి. ఆల్రెడీ మనం వాము వేస్తున్నాం కాబట్టి ఆ ఘాటు ఆల్రెడీ ఉంటుందన్నమాట పిల్లలకి. సో వేయనట్టు వేస్తే సరిపోతుంది. బేబీస్కి అయితే సాల్ట్ రుచి అనేది చాలా తక్కువగా చూపించాలి. ఒకసారి మనం సాల్ట్ కానీ స్వీట్ కానీ యాడ్ చేసేస్తే సో ఇంకా వాళ్ళు దానికే అలవాటు పడిపోతారనమాట. ఇప్పుడు నేను చేసే ఈ కిచిడి మాత్రం 7 మంత్స్ లేదా 6 మంత్స్ నుంచి మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా. సో అక్కడి నుంచి 2 ఇయర్స్ పిల్లల వరకు చాలా హ్యాపీగా పెట్టేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా చిన్న పిల్లలకి 6, 7, 8 మంత్స్ ఉండే పిల్లలకు మాత్రం చాలా లిక్విడ్గా చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు మా బాబుకి అయితే మోస్ట్లీ 14 to 15 మంత్స్ కాబట్టి సో కొద్దిగా మనం మెత్త అన్నం తింటాం కదా ఆ విధంగా పెడితే సరిపోతుందన్నమాట. నేను ఈ కిచిడి కోసం అయితే 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను. అండ్ కొద్దిగా మూంగ్ దాల్, కొద్దిగా మసూర్ దాల్ అదే ఎర్రపప్పు అండ్ కందిపప్పు తీసుకున్నాను అనమాట. అవన్నీ 1.5 స్పూన్ తీసుకుంటే రైస్ ఒకటి 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. సో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకొని ఇవన్నీ కాసేపు ఉడకనిచ్చుకోవాలి. అండ్ ఇక్కడ మీ దగ్గర ఉంటే బఠానీ కూడా యాడ్ చేసుకోండి. పిల్లలకి ఫ్రోజన్ అంత మంచిది కాదు కాబట్టి ఫ్రోజన్ యాడ్ చేయకుండా ఒకవేళ సీజనల్ ఉంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేసేసేయండి. సో ఇవన్నీ కొద్దిగా కాసేపు అలా స్టవ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం అప్పుడు విజిల్ పెట్టుకోవాలన్నమాట. పిల్లలకి గ్రోత్కి కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదంతా ఉడికే ముందు నేను పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. మీరు పెప్పర్ పౌడర్ చూసి వేసుకోండి. సో తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. అండ్ ఇంకా ఇందులో ఏం వేయము. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేస్తే కొత్తిమీర ఫ్లేవర్ వల్ల కూడా కొందరు పిల్లలు తింటారనమాట. సో వాళ్ళకి అన్ని వెజిటేబుల్స్ ఆ ఫ్లేవర్ తెలుస్తున్నప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ని కూడా కొద్దిగా ఇష్టపడతారనమాట. తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొందరు పిల్లలు ఫుడ్ని చూడంగానే భయపడిపోయి ఇంకా ఏడవడం మొదలు పెట్టేస్తారు. కొన్ని కొత్తగా మనము ఇలా కొద్దిగా వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల బేబీస్కి ఇంకా తినాలని అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదంతా బాగా ఉడికేటప్పుడు మనం మంచిగా మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. ఆ 2 విజిల్స్ వచ్చేంత వరకు
విజిల్ పెట్టుకొని వేడి మీద ఉన్నప్పుడే మన దగ్గర ఉండే పప్పు గుత్తితోని కొద్దిగా రుబ్బేసి అలా పిల్లలకు పెట్టేయాలన్నమాట. చాలా బాగుంటుందండి. పిల్లలకి ఒక్కొక్కసారి ఇలా డిఫరెంట్గా కొద్దిగా పప్పులన్నీ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా బాగుంటుందన్నమాట. సో ఒకే పప్పుతో కాకుండా ఒకటే పప్పు అన్నమే కాకుండా ఇలా అన్ని పప్పులో యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మా చిన్నోడికి నేను తినిపిస్తున్నాను అనమాట. ఇలా వెజిటేబుల్స్ అన్ని పప్పులు యాడ్ చేసినప్పుడు కొద్దిగా ఇష్టంగా తింటారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.